ఇప్పటి వరకు కొడుకులే పుట్టినటువంటి వంశంలో అర్జునుడు కోసమేనా అన్నట్లుగా కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది. ఆమె పేరు చిత్రాంగద. కాబట్టి ఇప్పుడు నా వంశాభివృద్ధి ఈమె మీదే ఆధారపడింది. ఈమెని నీకు ఇచ్చి నేను వివాహం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఈమెకి నీకు కొడుకు పుడితే ఏదో కారణజన్ముడు అవ్వాలి. అవ్వకుండా ఉత్తినే ఎందుకు ఆడపిల్ల పుట్టేట్టు చేస్తాడండి పరమేశ్వరుడు? అక్కడ ఏదో ఉందన్నమాట రహస్యం. కాబట్టి ఈమెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకు ఇట్లీగనోపుదేని పిండిలి యగుమ మా ఇంటి ప్రీతి. నీవు మాకే ఒక శుల్కం ఇవ్వవలసి ఉంటుంది. ఏమిటా శుల్కం అంటే, ఈ చిత్రాంగదని నీకు ఇచ్చి వివాహం చేస్తే మీ ఇద్దరికీ పుట్టేటటువంటి కొడుకుని నాకు కొడుకుగా వదిలిపెట్టేసేయాలి. అంటే దౌహిత్రుడే కొడుకుగా ఉండిపోతాడు. కాబట్టి కొడుకుగా నాకు విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే నేను ఈ అమ్మాయినిచ్చి నీకు వివాహం చేస్తాను. అర్జునుడు అన్నాడు, తప్పకుండా వంశకర్త అవుతాడు. నీ కూతురుకు పుట్టిన కొడుకు దౌహిత్రుడు, తదనంతరం నీకు కొడుకుగా మిగిలిపోయి ఆయన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నీకు వంశాన్ని పెంచేవాళ్ళు అవుతారు. తప్పకుండా అలాగే చేస్తానని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నటువంటి కారణం చేత బభ్రువాహనుడు అనబడే పిల్లవాడు పుట్టాడు. ఇక్కడ వచ్చింది కథలో పెద్ద మలుపు. మళ్ళీ ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? మలుపంతా మహాభారతంలో అశ్వమేధ పర్వంలో తిరిగాయి ఇవన్నీ. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని విడిచిపెడతారు కదా, ఆ గుర్రాన్ని రక్షిస్తూ వెళ్ళాలి. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళతో రక్షకుడుగా వెళ్ళినవాడు యుద్ధం చేయాలి. అర్జునుడు వెడుతున్నాడు ఆ గుర్రం వెనకాల. ఆ గుర్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ బభ్రువాహనుడి యొక్క తండ్రి గారు ఏ ఊళ్ళో ఉన్నారో, బభ్రువాహనుడి యొక్క తాతగారు ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడికే వచ్చాడు. ఆ మణిపురం అనబడేటటువంటి రాజ్యంలోకే వచ్చాడు అర్జునుడు ఆ గుర్రం వెనకాల. ఆ గుర్రం వెళ్ళింది ఆ దారిలో ఆయన వచ్చాడు. అప్పటికి బభ్రువాహనుడు ఉన్నాడు ఆ రాజ్యంలో. ఆయన తెలుసుకున్నాడు, ఓ మా నాన్నగారు వస్తున్నారు గుర్రం వెనకాతల, మా పెద్దనాన్నగారు ధర్మరాజు గారు మహానుభావుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు, ఆ గుర్రం ఇలా వెడుతోంది మణిపూర నగరం మించి, అందువల్ల మా నాన్నగారు వస్తున్నారని ఆయన గబగబా ఎదురెళ్ళి తండ్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి అర్జునుడి యొక్క ఆశీర్వచనాన్ని అడిగాడు. అయితే అర్జునుడు అన్నాడు, నీ ముఖం నాకు చూపించక అవతలకపోన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు బభ్రువాహనుడు. ఇదేమి ఇలా అన్నావు, ఏమిటి నా వలన దోషం అని? నీవు నా కొడుకువే అయి ఉండొచ్చు, నేను నీ తండ్రినే అయి ఉండొచ్చు. నేను గుర్రం వెనకాతల రక్షకుడిగా వెడుతున్నప్పుడు క్షాత్రధర్మం గుర్రం పట్టాలి. గుర్రం పట్టి నువ్వు నాతో యుద్ధం చేస్తే నా కొడుకు ఇంత గొప్పవాడని సంతోషిద్దాడు. ఒక చేతకాని వాళ్ళే వచ్చి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోండి నాన్నగారండి అంటావా? నీ ముఖం చూపించుకోపోతల కదా. తండ్రి మీద యుద్ధం ఏమిటి అనిపించి బభ్రువాహనుడు వెళ్ళిపోతున్నాడు అంతఃపురంలోకి. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అప్పుడు వచ్చింది ఉలూచి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ నాగలోకం, అక్కడి నుంచి బయలుదేరి ఆవిడ వచ్చింది. చిత్రాంగద బభ్రువాహనుడి తల్లి అంతఃపురంలో ఉంది. ఈవిడ వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న బభ్రువాహనుడిని పిలిచింది. ఏరా అబ్బాయి, చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతున్నావేరా, నేను నీకు తల్లి లాంటి దాన్నే, నా పేరు ఉలూచి, నేను అర్జునుడి భార్యనే, నాకు అర్జునుడి వలనే కుమారుడు పుట్టాడు ఇరావంతుడు అని. తండ్రికి కష్టం వచ్చినప్పుడు కొడుకు ఆదుకోవాలి అన్న ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సాయంగా నా కొడుకుని పంపించాను. భర్తకి దూరంగా ఉన్నా కొడుకుతో ఉన్నాను కదా అని తృప్తిగా ఉన్నాను. కానీ నా కొడుకు కురుక్షేత్రంలో చచ్చిపోయాడు. పోన్లే, తండ్రిని సమర్థించి యుద్ధం చేసి చచ్చిపోయాడని సరిపెట్టుకున్నాను. కాబట్టి నాయన, నువ్వు నా కొడుకు అవుతావు బభ్రువాహన, ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాన్నగారితో యుద్ధం చేయడం ఇష్టం లేక యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే ఆయన నన్ను చాలా చిన్నబుచ్చుకున్నారు, అసహించుకున్నారు. అయినా నేను తండ్రితో యుద్ధం చెయ్యలేకపోయాను, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆవిడంది, ఓరి పిచ్చివాడా, తండ్రిని సంతోషించేటట్టు ప్రవర్తించడమే ధర్మములలోకెల్లా ధర్మం.
ఇప్పుడు నువ్వు మీ నాన్నని గౌరవించడం ధర్మం అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం చేత నువ్వు ధర్మాతిక్రమణం చేస్తున్నావు. నువ్వు వెళ్ళి మీ నాన్నతో యుద్ధం చేయి. మీ నాన్నతో యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎలా కావాలంటే అలా జరుగుతుంది, దానిదే ఉంది. కానీ యుద్ధం మాత్రం చెయ్యను అనకు, వెళ్ళి యుద్ధం చెయ్యి. యుద్ధం చేసిన తర్వాత ఎలాగో అర్జునుడే కదూ గెలుస్తాడని నువ్వు అనుకున్నా నేను అనుకున్నా అదేగా అనుకోవాలి. మీ నాన్న సంతోషిస్తాడు, బాగా యుద్ధం చేశాడు అంటాడు. మీ నాన్న సంతోషిస్తాడు, నువ్వు సంతోషిస్తావు, గుర్రం వెళ్ళిపోతుంది, మీ నాన్న వెళ్ళిపోతాడు. దానికి నువ్వు చిన్నబుచ్చుకి వెళ్ళిపోవడం ఎందుకురా, వెళ్ళి యుద్ధం చెయ్యి అంటే బభ్రువాహనుడు వెళ్ళి గుర్రాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు సంతోషించాడు, శాబాష్ బాగా పట్టుకున్నావు ఆ గుర్రాన్ని, నిలబడి యుద్ధం చేద్దాం అన్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉండడంలో అర్జునుడు 10 బాణాలు వేస్తే ఆయన 15 బాణాలు వేశాడు. పిల్లాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడని ముందు అర్జునుడు సంతోషించాడు. ఆ బభ్రువాహనుడు ప్రిజ్జరిల్లిపోతున్నాడు. అర్జునుడి ఒళ్ళంతా డొళ్ళగొట్టినట్టుగా బాణప్రయోగం చేశాడు. అబ్బో వీడు నా మీద ఇన్ని బాణాలు వేస్తున్నాడని బభ్రువాహనుడి ఒంటి మీద అంతా బాణాలు వేశాడు అర్జునుడు. తుట్టతుదన బభ్రువాహనుడి శరీరం డస్సి పడిపోయేటట్టుగా బాణం వేశాడు అర్జునుడు. అర్జునుడి మీదకి ఎంత వేగంగా బాణం వేశాడంటే బభ్రువాహనుడు, అది అర్జునుడి యొక్క గుండెలని చీల్చి వీపులోంచి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అర్జునుడు నేల మీద పడిపోయాడు. అప్పటి వరకు కురుక్షేత్రంలో కూడా జరగల ఆ సంఘటన. మహాభారతంలో ఒక్క అశ్వమేధ పర్వంలో బభ్రువాహనుడితో యుద్ధంలో జరిగింది. చనిపోయాడని అనుకున్నారు అందరు. నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు కొట్టిన దెబ్బలకి బభ్రువాహనుడు మూర్ఛపోయాడు. అర్జునుడు చనిపోయాడని లెక్క, అలా పడిపోయాడు, విగత జీవుడై పడిపోయినట్టు పడిపోయాడు. ఇప్పుడు ఈ వార్త అంతఃపురంలో ఉన్న చిత్రాంగదకి తెలిసింది. అరేరే, నా కడుపున పుట్టినవాడు తండ్రితో యుద్ధానికి వెళ్ళాట, వెళ్ళి తండ్రిని చంపేశాట. మరి గుండెల్ని చీల్చుకుని బాణం వీపులోంచి వెనక్కి వెళ్ళిపోయింది, ఆయన పడిపోయాడు నెత్తుటి ధారలతో. ఏమనుకుంటారండి, చనిపోయాడనే కదా, పడిపోయాడు. కాబట్టి ఆవిడ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చి భర్త దగ్గర కూర్చుని ఉలుచి వంక చూసింది. అసలు ఎందుకు వెళ్ళాడు బభ్రువాహనుడు, యుద్ధం చెయ్యను నమస్కారం చేసి వస్తానని చెప్పాడు, అలాంటి వాడు ఎందుకు చేశాడని అడిగింది. ఈవిడ ఉలూచి అర్జునుడి భార్యట, కాబట్టి బభ్రువాహనుడికి తల్లేట, యుద్ధం చెయ్యమని ఈవిడ ప్రేరేపించింది, ప్రేరేపిస్తే వచ్చాడు బభ్రువాహనుడు, యుద్ధం చేశారు, యుద్ధంలో అర్జునుడు పడిపోయాడు అన్నాడు. చాలా గట్టిగా దెబ్బలాడేసిందండి పాపం ఉలూచిన ఆవిడ. ఉలూపి అని కూడా అంటుంటారు ఆవిడని. ఆవిడ పేరులో ఉలూపి ఉలూచి రెండు ఉన్నాయి ఆవిడకి. ఓసి పనికి మాలిందానా, భర్తని చంపుకున్నావు, ఇంతగా ఇలా ప్రవర్తించేవాళ్ళు స్త్రీ జాతిలో ఎవరైనా ఉంటారా? కొడుకు యుద్ధం చెయ్యాలంటే రెచ్చగొట్టి యుద్ధానికి పంపి భర్తని చంపేశావా? అటు కొడుకు చచ్చిపోయాడు, ఇటు భర్త చచ్చిపోయాడు, నీ సొమ్మేం పోయింది, రెచ్చగొట్టిందని చక్కగా కూర్చున్నావు అని అనరాని మాటలన్నీ అంది చిత్రాంగద. అన్న తర్వాత ఆవిడంది, నువ్వు నాగకన్యవి కాబట్టి నీకేమైనా శక్తి ఉంటే అర్జునుడిని బతికించు, నువ్వు అలా బతికించకపోతే ఇక్కడే ప్రాయోపవేశం చేసి నేను కూడా అర్జునుడితో పాటు ప్రాణం వదిలేస్తాను. ఈలోగా మూర్ఛ నుంచి తెప్పరిల్లాడు బభ్రువాహనుడు. ఆయన లేచాడు కానీ అర్జునుడు లేవలేదు, అలా పడిపోయి ఉన్నాడు నేల మీద. నీ మాటల కారణంగా యుద్ధం చేసి నా తండ్రిని చంపేశాను, తండ్రిని చంపేసిన వాడిగా ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఒకటే, మా నాన్నగారి శవాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాల్చేసిన తరువాత ఆ పుర్రె పట్టుకుని 12 సంవత్సరాలు నేను భిక్షాటన చెయ్యాలి, ఆ పుర్రెలో వెయ్యాలి అన్నం. తండ్రిని చంపిన ఘాతకుణ్ణి కాబట్టి తండ్రి పుర్రెలో 12 ఏళ్ళు అన్నం తినాలి ప్రాయశ్చిత్తంగా. నాకు ఎంత ప్రారంధం వచ్చింది, అశ్వమేధయాగం ఆగిపోయింది, అర్జునుడు చనిపోయాడు కాబట్టి. మా పెద్దనాన్నగారు ఎంత ఖేదపడతాడు, ఇంత కురుక్షేత్రం చేసిన వాడు, ఇంతమంది యోధుల్ని ఓడించిన వాడు నా చేతిలో చచ్చిపోయాడు, కర్మ కాకపోతే ఏమిటి? కాబట్టి నా తండ్రి పుర్రె పట్టుకుని 12 సంవత్సరములు నేను భిక్షాటన చేసి అన్నం తినలేను, నేను ప్రాయోపవేశం చేసి మా తండ్రి వెంట వెళ్ళిపోతానని ఆయన ప్రాయోపవేశం చేశాడు. అటు చిత్రాంగద ప్రాయోపవేశం చేసింది, ఇటు బభ్రువాహనుడు ప్రాయోపవేశం చేశాడు. అందరూ ఉలూచిని పట్టుకొని అనరాని మాటలన్నీ అన్నారు. ఆవిడలా మౌనంగా ఉంది. ఉండి కాసేపు ఆగి ఆవిడేం చేసిందంటే, కంగారు పడకండి అబ్బాయిని, ఒక్కసారి సంజీవని మణిని తలుచుకుంది. ఆవిడకున్నటువంటి శక్తి చేత ఆ మణి వెంటనే వచ్చి ఆవిడ చేతిలోకి వచ్చింది. ఆవిడప్పుడు ఆ మణిని తీసి బభ్రువాహనుడి చేతిలో పెట్టి, నీ తండ్రి అంత
అమాయకుడు కాడు, నీ తండ్రి అంత చేతకాని వాడు కాడు, ఇంద్రుడికి పడడు యుద్ధంలో. నీ చేత పడిపోయాడంటే నీ బాణానికి పడిపోయాడు అనుకోకు, మాయ చేత నేనే పడగొట్టేశాను. ఆ బాణం అలా దూసుకుపోయేటట్టు చేశాను గుండెల్లోంచి. అర్జునుడు అలా చనిపోయినంతగా పడిపోవాలని, అలాగే పడిపోయాడు కూడా. ఇప్పుడు ఈ మణిని పట్టుకెళ్ళి తండ్రి గుండెల మీద పెట్టు, లేస్తాడు అర్జునుడు. బభ్రువాహనుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేమిటి ఇలా ఎందుకు పడగొట్టించిందని పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టాడు. ఠంగుని లేచి కూర్చున్నాడు అర్జునుడు. కూర్చుని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అది అర్థం చేసుకోవడం అంటే భర్త భార్యని. ఆయన అన్నాడు, చిత్రాంగద వలన కానీ బభ్రువాహను వలన కానీ ఉలూచి నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నేను మణిపురమునందున్నాను, ఇక్కడ ఉంటే చిత్రాంగద ఉండాలి, బభ్రువాహనుడు ఉండాలి, నువ్వెందుకున్నావు? నీకు వీళ్ళ వలన ఏమీ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు. అంటే ఆవిడంది, నాకు ఏ ఇబ్బంది కలగలేదు, నేను మీకోసమే ఇంత దూరం వచ్చానంది ఆవిడ. ఏం జరిగింది, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, నీవు కురుక్షేత్ర సంగ్రామం జరిగిన రోజులలో భీష్మాచార్యుల వారి ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేసి చంపలేక ఆఖరికి ఆయన శిబిరంలో ఉన్నప్పుడు పాండవులందరూ వెళ్ళి అడిగారు, తాత నువ్వు యుద్ధభూమిలో ఉంటే మేము ఇంకా యుద్ధం చేయలేము, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగారు. ఇంత కష్టపడి వంశాన్ని పెంచి వృద్ధుడైపోయాడు, ఆయన యుద్ధంలో నిలబడితే ఓడించగలిగిన మొనగాడు లేడు. ఆయన అన్నాడు, నేను బడలిపోయానురా, ఇంకా ఎంతకాలం ఈ దెబ్బలాటలు చూడగలను, పెద్దవాడిని అయిపోయాను, ఒక పని చేయి, నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినంత కాలము నా మీద బాణం వేసి కొట్టగలిగిన వాడు, నన్ను పడగొట్టగలిగిన వాడు లేడు. నా ఎదురుగుండా ఆడదై పుట్టి మగవాడిగా మారినవాడు వచ్చి నిలబడినా, కవచం లేనివాడు నిలబడినా, అలాంటి వాళ్ళు ఉంటే నేను యుద్ధం చేయను. కాబట్టి ఆడదై పుట్టి మగవాడిగా మారినవాడు శిఖండి. వెళ్ళిపోయిన అంబండి ఇదంతా, అది మళ్ళీ ఓ పెద్ద ఆఖ్యానం ఎదరపరవాల్లో వస్తుంది. కాబట్టి ఆ శిఖండిని తెచ్చి నీ ఎదురుగుండా నించోపెట్టుకో. శిఖండిని చూస్తే నేను బాణం వేయను, ధనస్సు వదిలిపెట్టేస్తాను. నేను ధనస్సు వదిలిపెట్టేసిన తర్వాత నీ గాంధీవంలోంచి శిఖండి చాటు నుంచి బాణాలు కొట్టు. ఎలా కొట్టాడో తెలుసా అండి? ఒళ్ళంతా బాణములు దిగిపోయాయి. ఆ భీష్ముడు రథంలోంచి డుళ్ళి కింద పడితే అంపశయ్య మీద ఆ బాణాల మీద అలా పడుకుని ఉన్నాడు. అంతలా కొడితే పడిపోయినటువంటి భీష్ముడు తదనంతర కాలమునందు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో అష్టమి తిథి నాడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. బొట్టన వేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి లాగేశాడు యోగ విద్యతో. లాగేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు కలిపేశాడు ప్రాణాలని. శాంతి పర్వంలో వాళ్ళు వెళ్ళడం, మాట్లాడుకోవడం అవన్నీ ఆ భీష్ముడు చెప్పిన విషయాలు. అందుకే ఎంత అశాంతి ఉన్నవాళ్ళు శాంతి పర్వం చదువుకోండి అంటారు. మహాభారతం ప్రవచనం చేసిన శాంతి పర్వంతో మొదలు పెట్టకపోయినా ఇంటి దగ్గర శాంతి పర్వం చదివి వచ్చి తర్వాత ఇంకో పర్వం చెప్పాలి తప్ప శాంతి పర్వం చెప్పకుండా అసలు ఇంకో పర్వం చెప్పరు. అంత శక్తివంతం శాంతి పర్వం. దాని పేరే శాంతి పర్వం, చదివితే శాంతి వస్తుంది. కాబట్టి అటువంటి భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఒకప్పుడు నేనేం చేశానంటే, యుద్ధం అంతా అయిపోయింది, ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోయింది, అమ్మయ్యా మా ఆయన గెలిచాడు అని నేను సంతోషంతో ఒక రోజున విహారం చేసి గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు అష్టవసువుల్లో మళ్ళీ తన సహజమైనటువంటి వసుస్థితిని పొందేశాడు. యనమండుగురు వసువులు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ, మన యనమండుగురులో ఒకడైనటువంటి వసువు ఈ భీష్ముడిగా భూమి మీద పుట్టాడు, మహాధర్మాత్ముడై నడయాడాడు. అటువంటి భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి బాణములు కొట్టి పడగొట్టాడు అర్జునుడు. అంత అపచారం చేసి భీష్ముణ్ణి పడగొట్టాడే మన తోటి వసువుని. ఆ అర్జునుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలి? అర్జునుడు మాడిపోయేటట్టుగా శాపవాక్కు విడిచిపెడదాం వసువులు అందరం అని వాళ్ళు అనుకుంటుంటే గంగానదిలోంచి గంగాదేవి పైకొచ్చింది. ఏమమ్మా, నీ కడుపున పుట్టాడు గాంగేయుడై భీష్ముడు, అంత కష్టపడి విద్య నేర్పించావు, తల్లి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి పెళ్లి మానేశాడు, తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. అటువంటి ధర్మాత్ముణ్ణి అర్జునుడు శిఖండిని ఎదురుపెట్టి బాణప్రయోగం చేసి పడగొట్టాడు. అటువంటి అర్జునుణ్ణి ఘోరమైన వాక్కుల చేత శపిద్దాం అనుకుంటున్నాం, మాడి పడిపోయేటట్టుగా. శపించమా అని అడిగారు వాళ్ళు. ఆవిడంది తప్పే, నా కొడుకుని గాంగేయుడిని అలా పడగొట్టాడు అర్జునుడు, కాబట్టి మీరు శపించండి అంది. ఇది వింది ఉలూచి.
గంగా స్నానానికి వెళ్ళిన ఉలూచి విని ఎక్కడ తన భర్తని శపిస్తారోనని బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వెళ్ళి తన తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారండి నాన్నగారండి ఎలాగైనా మీ అల్లుడిని రక్షించండి అంది. అంటే ఆయన పరిగెత్తుకుంటూ గంగ ఒడ్డుకు వెళ్ళేటప్పటికి వసువులు అక్కడే ఉన్నారు. ఆయన వాళ్ళని పట్టుకుని ప్రాధేయపడ్డాడు, నా అల్లుడు కదా, నా కూతురు 5వ తనం కదా, అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, అర్జునుడు పడిపోకుండా ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే బతుకుతాడని అడిగాడు. అర్జునుడు చేసిన పాపం పోవాలంటే ఒక్కటే, కొడుకు చేతి బాణపు దెబ్బకి నేల మీద పడిపోవాలి, చచ్చిపోయినంత మూర్ఛ పొందెయ్యాలి. అంత పెద్ద దెబ్బ తిని పడిపోతే ఆనాడు ఆయన చేసిన పాపం పోతుంది. కాబట్టి అభిమన్యుడు చచ్చిపోయాడు యుద్ధంలో. ఇప్పుడు బభ్రువాహనుడి చేతిలో పడిపోవాలి. కారణజన్ముడు అందుకే పుట్టాడు మణిపురంలో. అప్పటిదాకా కొడుకులు ఉన్న చోట ఆడపిల్ల పుట్టడానికి కారణం అది. చిత్రాంగద కడుపున పుట్టిన వాడి చేతిలో పడిపోవాలి. అలా పడిపోతే ఆయన పాపం పోతుంది, మేము ఇంక శపించామన్నారు. ఇంత అర్జునుడు పడిపోయాడు కదోసారి అని. అందుకని నిన్ను బ్రతికించుకోవడం కోసమని ఇతను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చి మాయ చేసి బాణమునకంత వేగము కల్పించి నీ గుండెల్లోంచి దూసుకుపోయేటట్టు చేసి నీవు మరణించినంత స్థితిని పొంది నేల మీద పడిపోయేటట్టు చేసి మళ్ళీ నిన్ను బతికించుకోవడానికి మణిచేత నిన్ను బతికించి నీకు స్వస్థత కలిగాక, అమ్మయ్యా నీ పాపం పోయింది, ఇప్పుడు నిన్ను వసువులు శపించరు అని నిన్ను దక్కించుకున్నానయ్యా అందాడు. అర్జునుడు ఎంతో సంతోషించాడు. ఇందుకు కలిపింది అమ్మవారు. నేను అందుకే మీతో తరచూ చెప్తుంటాను, ఎవడు ధర్మమును పట్టుకున్నాడో వాడికి ఈరోజు వచ్చే ఆపద కాదు, వాడు ధర్మమును పట్టుకుని ఉన్నందుకు వాడికి 25 సంవత్సరాల తర్వాత వచ్చే ఆపదని తొలగించడానికి కావలసిన ప్రణాళికకి సంబంధించిన పునాదిని ఇవాళ వేస్తుంది పరదేవత. ధర్మం ఒక్కటి పట్టుకోవడం వస్తే చాలు. అది కాకుండా నువ్వు ఎన్ని పట్టుకున్నా నీ ఆపదలు తొలగేవి కావు. నీకు ఈశ్వరానుగ్రహ రూపంలో అన్నీ కలిసి రావడము అన్నది దేనివల్ల అంటే కేవలం నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల పరదేవత అనుగ్రహం. అందుకని ఉలూచితో అమ్మవారు కలిపింది. కలిపి ఆ ఇరావంతుణ్ణి జన్మించేటట్టు చేసి ఈ ఉలూచి యొక్క అనుగ్రహం చేతనే అంత గబగబా వెళ్ళగలిగింది. కాబట్టి ఇక్కడ బభ్రువాహనుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడని తెలుసుకోగానే నాగలోకం నుంచి రాగలిగింది, మణిని తెచ్చి బతికించగలిగింది. కాబట్టి 12 నెలలు తీర్థయాత్ర అన్న మిషతో ధర్మానికి కట్టుబడి వెళ్ళాడు. కాబట్టి ఈయన్ని మరింత బలవంతుణ్ణి చేస్తోంది అమ్మవారు. అందుకనటు ఉలూచితో వివాహం చేయించింది, ఇటు చిత్రాంగరతో వివాహం చేయించింది, ఇక్కడ బభ్రువాహనుడు పుట్టేటట్టు చేసింది. అందుకే మహాభారతంలో ఉలూచి ఒక పెద్ద మెరుపు. ఆవిడ 2 పర్వాల్లో కనపడుతుంది. కానీ నేను ఇలా పడగొట్టించి ఉండకపోతే వసువుల శాపానికి నువ్వు పడిపోదు. 2 తాతగారైన భీష్ముణ్ణి అలా పడగొట్టినందుకు నువ్వు నరకలోకానికి వెళ్ళిపోదు. వసువులే చెప్పారు, నువ్వు స్వర్గానికి వెళ్ళేటట్టు నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు భయంకరంగా పడిపోకుండా ఉండేటట్టు నిన్ను కాపాడుకున్నాను అందావిడ. అంత గొప్ప ఆఖ్యానము కనపడకుండా ఆదిపర్వంలో తిరుగుతుంది. ఆదిపర్వం అంతా పునాది, ఆది మొదలు పునాది, దీని మీదే మిగిలిన సౌధం అంతా ఉంటుంది. అందుకే భారతంలో మిగిలిన పర్వాల్లో ఉన్న విశేషాలన్నీ వచ్చి ఆదిపర్వంలోకి సమన్వయం అయిపోతూ ఉంటాయి. అసలు ఇంకా యథార్థం మాట్లాడాలంటే వినతా కద్రువుల కదే పెద్ద పునాది, దాని మీదే మిగిలిన భారతం అంతా నిలబడింది. అక్కడ అసూయ, అక్కడ దెబ్బలాట్లు, అన్నదమ్ముల కలహాలు, గరుత్మంతుడు, పాములు, అదే పెద్ద కథ అయి కురుపాండవుల కథగా మారిపోయింది. కాబట్టి చాలా సంతోషించాడు. అశ్వమేధ పర్వంలో చూసుకోండి అదంతాను. ఇక్కడ మీరు బభ్రువాహనుడు పుట్టినట్టు మాత్రమే తెలిసినట్టు ఉండాలి, మిగిలినంతా తెలియనట్టు ఉండాలన్నమాట అశ్వమేధ పర్వం వినే వరకు.